కళ్ల ముందే కన్నతండ్రి పడుతున్న బాధను ఆ పిల్లాడు చూడలేకపోయాడు. యుద్ధం ఆయన శరీరాన్ని గాయపరచడమే కాదు, ఆయనలోంచి సంతోషాన్ని కూడా తీసేసుకుంది. యుద్ధం ముగిసిపోయినా ఆయన మనసులో యుద్ధం ఇంకా ఆగలేదు. ప్రతి రాత్రి ఆయనను ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిన్న ప్రయత్నమే అయినా అది ఒక పెద్ద మార్పుకు ఆరంభమైంది. సైనికులకు ధైర్యం చెప్పే లేఖలు రాయడం, వారి కుటుంబాలను కలవడం. అతని చిన్న చేతుల్లో ఒక పెద్ద హృదయం ఉంది. ఆ చిన్న ప్రయత్నం దేశవ్యాప్తంగా ఎంతో మంది సైనిక కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపింది. అందరికీ రాశాను నాన్న. అతని కథ వేల మందికి స్ఫూర్తిగా మారింది. చివరికి ఆ పిల్లాడు ఎదురుచూసిన ఆ చిరునవ్వు మళ్లీ ఆయన ముఖంలో కనిపించింది. ఇది ఒక చిన్న పిల్లాడి కథ కాదు, ఇది ప్రేమ, ధైర్యం, ఆశ యొక్క కథ. అమెరికాలోని వర్జీనియాలో నివసించిన మ్యాటీ అనే 13 ఏళ్ల బాలుడి కథ ఇది. దేశం కోసం పోరాడిన ఒక సైనికుడి కుమారుడు అతను. యుద్ధం ముగిసింది. ఒకప్పుడు దేశానికి ధైర్యంగా నిలిచిన ఆయన ఇప్పుడు తన ఇంట్లోనే మౌనంగా కూర్చున్నాడు. యుద్ధం నుంచి తిరిగొచ్చాక ఆయనలోంచి జీవం పోయినట్టయింది. యుద్ధం మిగిల్చిన భయంకరమైన జ్ఞాపకాలు, ముఖ్యంగా బయటకు కనిపించని మానసిక గాయాలు. ఆ గాయాలు ప్రతి క్షణం ఆయనను కాల్చుకుతినేవి. రాత్రిళ్ళు ఆయన మనసులో యుద్ధం మళ్లీ మొదలవుతుండేది. ఒకప్పుడు నవ్వులతో మార్మోగిన ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంతో నిండిపోయింది. ఎవరితో మాట్లాడకుండా, నవ్వకుండా తనలో తానే బాధపడుతున్న నాన్నను ఆ పిల్లాడు గమనించాడు. తన నాన్నను ఎలా ఓదార్చాలో, ఎలా పాత మనిషిని చెయ్యాలో ఆ పసి హృదయానికి అర్థం కాలేదు. యుద్ధం అంటే ఏమిటో అతనికి పూర్తిగా తెలియకపోయినా తన తండ్రి బాధ మాత్రం అతనికి స్పష్టంగా కనిపించింది. ఇది యుద్ధం గురించిన కథ మాత్రమే కాదు, తన తండ్రిని వదలని ఒక కుమారుడి కథ. కళ్ల ముందే తండ్రి అలా మౌనంగా ఉండిపోవటం చూసి మ్యాటీ తట్టుకోలేకపోయాడు. తన నాన్న ముఖంలో మళ్లీ ఆ పాత నవ్వును చూడాలని అతను బలంగా అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. జంతువులతో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని వాటి సాంగత్యం మనసుకు ప్రశాంతతనిస్తుందని అతను ఎక్కడో చదివాడు. వాళ్ల దగ్గర ఉన్న చిన్న ఫామ్లో కొన్ని మూగజీవాలను పెంచడం మొదలుపెట్టాడు. చిన్న ప్రయత్నమే అయినా అది ఒక పెద్ద ఆశతో ప్రారంభమైంది. ముఖ్యంగా అతను హాలండ్ లోప్ జాతికి చెందిన కుందేళ్లను పెంచడం ప్రారంభించాడు. వాటి అమాయక చూపులు, వాటి ప్రశాంత స్వభావం అతని హృదయంలో ఒక చిన్న ఆశను వెలిగించాయి. బహుశా ఇది తన తండ్రి విషయంలో పనిచేస్తుందేమోనన్న చిన్న ఆశతో ఈ పని మొదలుపెట్టాడు. అతని మనసులో ఒక్క కోరిక మాత్రమే, నా నాన్న మళ్లీ నవ్వాలి. ఆ ప్రశాంత క్షణంలో ఏదో చిన్న మార్పు మొదలైంది. మౌనం కరిగిపోవడానికి మొదటి సంకేతం కనిపించింది. మొదట్లో అంతా సులువుగా జరగలేదు. మార్పు ఒక్కరోజులో రాలేదు. కాని మ్యాటీ మాత్రం పట్టు వదల్లేదు. ప్రతిరోజూ ఆ కుందేళ్లను ప్రేమగా చూసుకుంటూ వాటితో తన తండ్రి దగ్గర సమయం గడిపేలా చేసేవాడు. అతని ఆయుధం ఒక్కటే, సహనం. అతని శక్తి ఒక్కటే, ప్రేమ. నీ ప్రేమ వాటికి తెలుసు. అప్పా, చిన్నది. ఒకరోజు ఒక చిన్న కుందేలు పిల్లను తన తండ్రి చేతుల్లో పెట్టాడు. ఆ తండ్రి ఎప్పటిలాగే నిర్లిప్తంగా ఉన్నా ఆ కుందేలు పిల్ల తన చేతిని మెల్లగా నాకగానే చాలా రోజుల తర్వాత ఆయన పెదాలపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వును చూసిన మ్యాటీకి ప్రాణం లేచొచ్చినట్టయింది. ఆ క్షణం తన ప్రయత్నం ఫలించిందని అతనికి అర్థమైంది. చిన్న చిరునవ్వు, కాని అది అతని జీవితంలో పెద్ద విజయంగా మారింది. నెమ్మదిగా ఆ మూగజీవాల సాంగత్యంలో ఆ సైనికుడు తన చీకటి గతాన్ని మర్చిపోవడం మొదలుపెట్టాడు. తన కొడుకుతో కలిసి వాటి బాగోగులు చూడటం అతనికో కొత్త లోకాన్ని పరిచయం చేసింది. మ్యాటీ కథ కేవలం అతని కుటుంబంతోనే ఆగిపోలేదు. తన తండ్రిలాగే ఎంతోమంది సైనికులు ఇలాంటి మానసిక గాయాలతో బాధపడుతున్నారని అతను గ్రహించాడు. వెంటనే తన సహాయాన్ని వాళ్లందరికీ అందించాలనుకున్నాడు. తను పెంచుతున్న థెరపీ కుందేళ్లను తీసుకుని దగ్గర్లో ఉన్న సైనిక్ కుటుంబాల దగ్గరికి వెళ్లడం ప్రారంభించాడు. తండ్రి లేదా తల్లి యుద్ధ గాయాలతో బాధపడుతుంటే ఆ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందో మ్యాటీకి బాగా తెలుసు. ఆ బాధను అతను స్వయంగా అనుభవించాడు. అందుకే ఆ పిల్లలకు ఈ కుందేళ్ల ద్వారా కొంత సంతోషాన్ని, ఓదార్పును పంచాలనుకున్నాడు. బనీ బ్రేక్ అనే కార్యక్రమాలు చేస్తూ తనలాంటి సైనిక పిల్లలకు
ఆ కుందేళ్లను ఎలా ప్రేమగా చూసుకోవాలో నేర్పించాడు. ఆ చిన్నారుల ముఖాల్లో భయాన్ని పోగొట్టి వారిలో ఆశను నింపింది. ఆనందాన్ని నింపడం ప్రారంభమైంది. చిన్న కుందేళ్లు, కాని అవి తీసుకొచ్చిన మార్పు ఎంతో పెద్దది. ఒక చిన్న ఆలోచన ఒక పెద్ద మార్పుగా మారింది. తండ్రి కోసం మ్యాటీ మొదలుపెట్టిన ఈ చిన్న ప్రయత్నం ఎన్నో కుటుంబాల్లో ఒక చిన్న కృషి ఎలా వెలుగులు నింపగలదనేదానికి ఒక ఉదాహరణగా నిలిచింది. సైనికుల పిల్లల కోసం పాటుపడుతున్న ఇలాంటి ఎంతోమంది పిల్లలను వారు యుద్ధం యొక్క భారాన్ని మౌనంగా మోస్తున్నారు. హిడెన్ హెల్పర్స్ అని పిలుస్తారు. వీరు తెరవెనుక ఉండి తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్న నిజమైన హీరోలు. మ్యాటీ లాంటి పిల్లలు చేస్తున్న నిస్వార్థ సేవను గుర్తించి వారిని ప్రోత్సహించడానికే అవర్ మిలిటరీ కిడ్స్ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ సంస్థలు సైనికుల పిల్లలకు అండగా నిలుస్తూ వారి చదువులకు, ఇతర కార్యక్రమాలకు సహాయం అందిస్తున్నాయి. అలాగే సైనిక కుటుంబాలకు అండగా నిలబడటానికి ఏర్పాటు చేసిన ఎలిజబెత్ డోల్ ఫౌండేషన్ వంటి సంస్థలు హిడెన్ హీరో ఆ కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడు తన తండ్రి బాధను చూసి ఏం చేయాలో తెలియక నిలబడ్డ ఆ పిల్లాడి కథ ఇప్పుడు తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. చిన్న ప్రేమ, చిన్న ప్రయత్నం, కాని అది జీవితాలను మార్చగలదు. మ్యాటీ కథ మనకు ఒక అద్భుతమైన విషయాన్ని నేర్పుతుంది. ప్రేమ, దయ మరియు ఒక చిన్న ఆలోచన తలుచుకుంటే ఎంత పెద్ద మార్పునైనా తీసుకురాగలవు. ఒక కొడుకు తన తండ్రి కోసం పడిన తపన నేడు ఎందరో సైనికులకు, వారి పిల్లలకు సాంత్వన కలిగించడానికి ఒక మార్గంగా నిలిచింది. తన తండ్రి నవ్వితే చాలనుకున్నాడు కాని అతని కథ ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో స్ఫూర్తిని నింపుతోంది. కొన్నిసార్లు చిన్న చేతులు చేసే పని అత్యంత పెద్ద అద్భుతంగా మారుతుంది. ఈ చిన్నోడి ప్రయత్నం మీ మనసును కదిలించి ఉంటే ఈ కథను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.